ఆగస్టు నెల 2024 బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి షేక్ హసీనాపై ఒక భారీ కుట్ర పన్ని ఆవిడని ఆ దేశం నుంచి తరిమివేశారు. మరి ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాలు పంచుకున్న వ్యక్తి అజిత్ దోవల్. ఆవిడ ఏం జరిగినా నేను బంగ్లాదేశ్ని విడిచిపెట్టను అంటే, అమ్మా నువ్వు ఏం చెయ్యాలన్నా ప్రాణాలతో ఉండాలి కదా, ఇదే కదా నిజం. కాబట్టి భారత్ నీకు ఆశ్రయం ఇస్తుంది, ఇక్కడ ఉండు, నువ్వు ఏం ప్లాన్ చెయ్యాలో చెయ్యి, మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్దువు కానీ అని చెప్పి ఈయన ఆవిడని సురక్షితంగా ఢిల్లీ తీసుకువచ్చేశారు. మొన్న ఈ మొత్తం విషయాలంతా మారిన తరువాత షేక్ హసీనా గారు నేను మళ్ళీ బంగ్లాదేశ్ వెళతాను, డిసెంబర్లో వెళతాను, అక్కడే నా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు, నేను నా మాతృభూమిలోనే ప్రాణాలు విడుస్తాను అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడారు. సో ఇవాళ మీరు గమనించారు అనుకోండి, నమ్మరు ఫ్రెండ్స్, ఆగస్టు 8వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు టోటల్ 4 డేస్ వేసుకోండి. ఎన్నెన్ని మీటింగ్స్ అంటే అసలు ఇలా కూడా జియో పాలిటిక్స్ ఉంటుందా? నాకైతే చాలా ఆశ్చర్యం. ఫస్ట్ ఈ అమెరికా అంబాసిడర్ సెర్గియే గోర్ ఇతను నేరుగా వెళ్ళి అజిత్ దోవల్ గారిని కలుస్తున్నాడు. ఒక రాయబారి ఒక ఎన్ఎస్ఏని కలిసి ఏం మాట్లాడతాడు అంటే విషయాలంతా చాలా డీప్గా ఉంటాయి. సో ఇది అయిన తరువాత చూడండి, ఇమీడియట్గా రా చీఫ్ పారక్ జైన్ అతనితో పాటు ఇంకొక 4 అధికారులు 5 కలిసి నేరుగా బంగ్లాదేశ్కి వెళుతున్నారు. బంగ్లాదేశ్కి వెళ్ళి బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఇతన్ని కలుస్తున్నారు. కలిసి వీళ్ళు ఏం మాట్లాడాలో మాట్లాడారు. తరువాత అజిత్ దోవల్ గారి ఆర్డర్స్ ప్రకారము ఒక కీలకమైన వ్యక్తి ఇతను మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్తున్నాడు. వెళ్ళి బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి తారక్ రెహమాన్ అతన్ని కలుస్తున్నాడు. కలిసి ఏం చెప్పాలో చెప్పి నేరుగా ఢిల్లీ వచ్చి భారత ప్రధాని మోదీ గారిని కలుస్తున్నాడు. అంటే అక్కడి నుంచి రావడము, నేరుగా పిఎంఓ ఆఫీస్కి వెళ్ళడము, మోదీ గారిని కలవడము, ఇది జరిగిందండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఆ రోజు రాత్రికి రాత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ అజిత్ దోవల్ గారిని కలిసి ఇది జరిగింది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఏంటండి. ఇన్ని మీటింగ్ల 4 రోజుల్లో ఇన్నిసార్లు ఇన్ని మీటింగ్సా? ఈ మధ్యలో బంగ్లాదేశ్ యొక్క ఫారిన్ మినిస్టర్ మళ్ళీ మన హై కమిషనర్ని కలుస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఎవరి కోసరం ఈ పోరాటం, ఎవరి కోసరం ఈ ప్రయత్నాలు అంటే షేక్ హసీనా ఈవిడ కోసరమే. ఎందుకండి ఇప్పుడు ఈవిడిని కాపాడితే మనకు ఏమిటి అంటే అలా కాదండి. ఈవిడ ఎంత వినయంగా ఎంత విశ్వాసంగా భారత్తో ఉన్నారు అనేది మాటల్లో చెప్పలేము, చరిత్ర చెప్తుంది. మీకు అంత లాయల్గా ఉండే ఒక నాయకురాలు. సో ప్రాబ్లం వల్ల ఎక్కడ వచ్చింది? అమెరికా వాడు బంగ్లాదేశ్లో ఉండే సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ మాకు కావాలి, అక్కడ మేము ఒక మిలిటరీ బేస్ను ఏర్పాటు చేయబోతున్నాము అంటే ఇమీడియట్గా ఈవిడ మోదీ గారికి కాల్ చేసి వీళ్ళు ఇక్కడ ఒక విడి దేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, ఇది మీకు మాకు కూడా మంచిది కాదు, వీళ్ళను ఇమీడియట్గా మీరు ఆపండి అని చెప్పి మోదీ గారికి చెప్పారు. సో అక్కడ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వలేదు, అమెరికా అధికారులు రావడానికి కూడా ఈవిడ ఎక్కడా ఒప్పుకోలేదు, టోటల్గా కట్టడి చేశారు. సో ఇది వీళ్ళకు గొప్ప అవకాశం, మహమ్మద్ యూనస్ లాంటి ఈ దుర్మార్గులకు గొప్ప అవకాశంగా కనిపించింది. సో వాళ్ళు ఏం చేశారు? అమెరికాలో ఒక కుట్ర పన్ని ఖతార్లో కూర్చొని రీజిమ్ చేంజ్ చేద్దాము, ఈజీగా సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ మీకు వచ్చేస్తుంది అని వీళ్ళు అన్నీ మాట్లాడి ఈ యువత ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో, ఈ స్టూడెంట్స్ యూనియన్స్ ఉంటాయో వాళ్ళందరినీ కలుపుకొని ఒక పెద్ద లెవెల్లో విప్లవము అన్నట్టుగా మీకు ఈ అల్లరి మూకలు ఏవేవో చేశారు. సో ఇప్పుడు ఈవిడ మనకు ఇన్ఫార్మ్ చేశారు. సో ఈవిడిని కాపాడాల్సిన బాధ్యత మనది. ఎలాగైతే దలాయ్ లామాను రెస్క్యూ చేసామో సరిగ్గా ఈవిడ కూడా అలాగే నేరుగా ఈవిడని మనం ఎయిర్ లిఫ్ట్ చేసి భారత్లోకి తెచ్చేసాం. మరి అయిపోయిందా? అయిపోయిందా అంటే అలా కాదండి. అమెరికా వాడి కుట్ర అలాగే కొనసాగుతుంది. అమెరికా వాడు ఎంత తెలివైన వాడు అంటే ఇట్లాగా రీజిమ్ చేంజ్ అని చెప్పి మీకు ఒక సుస్థిర పాలన ఉంది బంగ్లాదేశ్లో, దాన్ని డిస్టర్బ్ చేసి పనికి మాలిన మహమ్మద్ యూనస్ని తీసుకువచ్చి వీడు నేరుగా చైనాకు వెళ్ళి ఈ 7 సిస్టర్ స్టేట్స్ అంతా మనదే, ఇక్కడ మీరు ఒక ఎయిర్ బేస్ పెట్టండి, మొత్తము నేను చూసుకుంటాను, ఇన్ని మాట్లాడారు. అంటే ఏమైంది?
అమెరికా వాడి ప్రయత్నాలంతా కూడా చైనా వాడికి అడ్వాంటేజ్ అయ్యింది. అంతే కదండి. తారిక్ రెహమాన్ మామూలుగా ఒక బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి, వీడు స్వానిన్ చేసినప్పుడు ముందు భారత్కే వస్తాడు, అవునా? వీడు చైనా వెళ్ళాడు. వెళ్ళిన వాడు మీకు 39 అగ్రిమెంట్స్లో సంతకాలు పెట్టి, అంటే దేశాన్నే దారదత్తంగా మీకు చైనా వాడికి అప్పచెప్పాడు. సో అమెరికా వాడి ప్లాన్ ఏదైతే ఉందో టోటల్గా ఫెయిల్ అయింది. అంటే వీడికి అడ్వాంటేజ్ ఉండదు, అక్కడ ఒక స్టెబిలిటీ ఉండదు, మొత్తము డిస్టర్బ్ చేసి ఓడిపోయి నష్టాల బారిన పడి వెనక్కి వస్తాడు. మీరు ఆఫ్ఘనిస్తాన్లో చూడండి, మీకు ఈరాన్లో ఏం జరిగిందో చూడండి, బంగ్లాదేశ్లో కూడా టోటల్గా నష్టపోయి వెనక్కి వెళ్ళిపోతాడు. ఇది అమెరికా వాడి తెలివితేటలు. ఇవాళ చైనాకు ఫుల్ అడ్వాంటేజ్ కదండి. మొత్తం ఇప్పుడు మహమ్మద్ యూనస్ అక్కడికే వెళ్ళాడు, ఈ తారిక్ రెహమాను అక్కడికే వెళ్ళాడు. సో భారత్కి లాభమా నష్టమా కాదు, అమెరికా వాడికి టోటల్గా నష్టం. సరేనండి. ఇప్పుడు మోదీ, అజిత్ దోవెల్ ప్లాన్ ఏమిటి? షేక్ హసీనా మళ్ళీ బంగ్లాదేశ్కి ఇప్పుడు జమాయతీ ఇస్లామీ లాంటి తీవ్రవాదులు ఉన్నారు కదా, ఎక్కడో అక్కడ ఈవిడని హతము చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆవిడ డిసెంబర్ అన్నారు, అంటే అనుకూలంగా పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనము ఏమంటున్నాము, షేక్ హసీనా అజిత్ దోవెల్ యొక్క రక్షణతో బంగ్లాదేశ్ వస్తారు. తారిక్ రెహమాన్ ఆవిడికి ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత నీది. అంటే ఏం చెయ్యాలి? హౌస్ అరెస్ట్ అని అంటాం, ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఉంది కదా, ఉరి శిక్ష అని ఉంది కదా. కాబట్టి ఈవిడని మీరు ముందు హౌస్ అరెస్ట్లో పెట్టండి, టోటల్ సెక్యూరిటీతో పెట్టండి. తేడా అయ్యింది అంటే తేడా అయిపోతుంది. నీకు తెలుసు కదా భారత్తో శత్రుత్వము ఎంత కాస్ట్లీగా ఉంది. పాకిస్తాన్కి ఏంటో అర్థమైంది, ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి. సో నువ్వు సరైన పాలన చెయ్యాలి అంటే షేక్ హసీనా బంగ్లాదేశ్లోకి వస్తే ఆవిడకి సెక్యూరిటీ ఇవ్వాలి. మరి ఈవిడికి అజిత్ దోవెల్ గారు ఎలాంటి సలహాలు ఇచ్చారు అంటే, వార్తలు చూడండి ఫ్రెండ్స్, ఈ క్లారిటీ అనేది ఉంటే మీరు దేనినైనా సాధిస్తారు. అమ్మా నీకు 78 ఏళ్ళు, సో నీ పొలిటికల్ కెరియర్ ఎంతకాలం ఉంటుంది తెలియదు, అంతే కదండి. 78 ఇయర్స్లో మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి, మీరు ఎంత యాక్టివ్గా ఉంటారు, మీ మైండ్ ఎంత యాక్టివ్గా ఉంటుంది, ఇదంతా ఆలోచించాలి కదా. ఆయనకే స్వయాన 81 వయస్సు. సో వీళ్ళందరూ ఏంటి ఒక స్టేజ్కి వచ్చేసారు. సో ఇప్పుడు నువ్వేంటి, నీ శేష జీవితాన్ని చక్కగా హాయిగా ఆనందంగా గడపాలి. కాబట్టి మా సలహా ఏమిటి, ఈ ఆవామీ లీగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాయకులు వాళ్లను తయారు చెయ్యి. నువ్వు ఈ పొలిటికల్ కెరియర్కి స్వస్తి చెప్పేసాయి. సో తారిక్ రెహమాన్ అనేది తన పరిపాలన చేసుకుంటాడు, వాడు చేసుకుంటాడు. సో నువ్వు మాత్రం సురక్షితంగా ఉండు. సో ఒక స్టేబుల్ మంచి గుడ్ బంగ్లాదేశ్ని ఎలాగైతే తయారు చేసేవో ఆవామీ లీగ్ యొక్క నీ తర్వాత నాయకులు వాళ్లను కూడా రెడీ చెయ్యి. సో నువ్వు సురక్షితంగా ఉండు, అలాగే నీ పార్టీ కూడా సురక్షితంగా ఉండాలి. తారిక్ రెహమాన్ ప్రజలు ఎంచుకున్నారు కాబట్టి రీజిమ్ చేంజ్ అనేది అక్కర్లేదు, భారత్ తలచుకుంటే చెయ్యగలదు, కానీ మాకు అవసరం లేదు. అంటే మన ఉద్దేశం ఒకటే ఫ్రెండ్స్, ఈ బంగ్లాదేశ్ అనబడే దేశము మరో పాకిస్తాన్ అవ్వకూడదు. అంటే ఆ దేశము దారుణమైన పరిస్థితిలో ఉండడం వేరు, ఎకనామిక్గా కొలాప్స్ అయిపోవడం వేరు. కానీ మీరు ఏం చేస్తున్నారు, ప్రజల జీవితాలలో ఒక భయాన్ని సృష్టించేశారు. ఎప్పుడు ఎక్కడ ఏం పేలుతుందో, మా ఉద్యోగాలు ఉంటాయా ఉండవా, మేం బతకగలమా లేమా, లేదా రావి రివర్లోకి వెళ్ళి దూకేద్దామా, ఆ పరిస్థితి ఉండకూడదు. ప్రజల యొక్క సంక్షేమం అనేదే ముఖ్యం. దానికోసమే మీరు అందరూ ఉన్నారు. తారిక్ రెహమాన్ని ఆ డైరెక్షన్లోకి తీసుకువెళ్ళు. నువ్వు నెక్స్ట్ లెవెల్లో నీ పార్టీని తయారు చేసుకో. సో ఇలా నువ్వు చెయ్యగలిగితే హౌస్ అరెస్ట్ అంటారు, నీకు చక్కగా అన్ని సదుపాయాలు ఉంటాయి, నువ్వు నీ మాతృభూమిలో ఉంటావు కాబట్టి నువ్వు ఆనందంగా ఉంటావు, ఇది మా గ్యారంటీ అని ఇన్ని రకాల ఇన్ని లెవెల్స్లో వీళ్ళు మీటింగ్లు పెట్టుకొని ఫైనల్గా మీకు అజిత్ దోవెల్ గారు ఎలా చెప్తున్నారో దాని ప్రకారమే షేక్ హసీనా బంగ్లాదేశ్ వెళ్ళబోతున్నారు. మరి ఈవిడ ప్రాణాలకు ఎవరు గ్యారంటీ ఇస్తారు? స్వయాన అజిత్ దోవెలే బంగ్లాదేశ్లో ఈవిడికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారా? సో నాకైతే అలాగే అనిపిస్తుంది. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.